ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నెల 11, 14, 17 తేదీల్లో వరుసగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వారు ఆధిపత్యం కనబర్చడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉస్నాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఇటు 3 జిల్లాల పరిధిలో వస్తుంది. కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఉస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలని పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వారందరినీ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించడం జరిగింది. ఆ గ్రామాల అభివృద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ చూపుతా అని వారికి హామీ ఇవ్వడం జరిగింది. మరొక వైపు మంతెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు కాన్స్టిట్యుయెన్సీలో సైతం మెరుగైనటువంటి స్థానాలని దక్కించుకోవడం జరిగింది. అస్తం పార్టీ హవా కొనసాగింది. దీంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులని బలపరిచిన వారినే ఆ స్థానికులు ఎన్నుకోవడం జరిగింది. మరొక వైపు ధర్మపురి ప్రాంతానికి వచ్చేసరికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మపురి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలువురిని సన్మానించడం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో మనకి స్పష్టంగా కనబడింది. మరొక వైపు సిరిసిల్ల రాజన్న సిరిసిల్లకు సంబంధించి సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి పర్టిక్యులర్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా సన్మానించడం జరిగింది. తాజాగా 3 దశల్లో జరిగినటువంటి ఫలితాల్లో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సన్మానించి మీకు అండగా మేము ఉంటాం, ఖచ్చితంగా మీరు పోరాటాలు చేయాల్సిందే అని చెప్పేసి వారు ప్రోత్సహించడం జరుగుతుంది. మరొక వైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి గతంలో కేవలం లోక్సభ పరిధిలో 20 స్థానాలు ఉంటే 100కు పైగా స్థానాలని సర్పంచ్ స్థానాలని కైవసం చేసుకోవడంతో భారతీయ జనతా పార్టీ అగ్రనేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం వారిని ప్రశంసించడం జరిగింది. ఆ గ్రామాలని ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి అభివృద్ధి పరుస్తాను, ఒక్కొక్క గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు సైతం ఈ పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ టెంపో ఇట్లనే కొనసాగుతుంది. రాబోయే కాలంలో ప్రజలు మాకు అండగా ఉంటారంటే మాకు అండగా ఉంటారని ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని ఒక్కసారిగా గమనించవచ్చు. మనం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.